నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నెల్లూరు తెలుగుదేశం నేతల ఇళ్లల్లో పోలీసుల సోదాలు. ఎన్నికల ముందు హడావిడి అంటూ కోటంరెడ్డి ఆగ్రహం. బోధించేవారు లేక బోసిపోతున్న విశ్వవిద్యాలయాలు. అన్ని వర్సిటీల్లో కలిపి 24% ఉన్న అధ్యాపకులు. పొగమంచులో విజయవాడ మచిలీపట్నం హైవేపై ప్రమాదం. పరస్పరం ఢీకొన్న 5 వాహనాలు. చట్టసభ సభ్యులకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ప్రశ్నలు, ఓటుకు డబ్బులు తీసుకుంటే రక్షణ ఉండదని స్పష్టం. ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా. ఈ నెల 12 తర్వాత హాజరవుతానని వెల్లడి. నెల్లూరులో తెలుగుదేశం నాయకులే లక్ష్యంగా వారి నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ సన్నిహితులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. నారాయణ సంస్థలకు చెందిన ఉద్యోగులు, తెలుగుదేశం నాయకుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి. సింహాద్రి నగర్లోని శ్రీధర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. సెల్ ఫోన్లు తీసుకుని పరిశీలించారు. తెలుగుదేశం సీనియర్ నేత ముప్పాళ్ల విజేతారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేతారెడ్డి నివాసానికి వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త కోట గురుబ్రహ్మం, దేవరపల్లి రమణారెడ్డి నివాసాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. గురుబ్రహ్మంను బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సెట్ చేసేట ఓన్లీ క్రిమినల్ సెట్ చేస్తా 5 సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి. పర్టికులర్గా ఇది కరెక్ట్ కాదు. కొన్ని ఎలక్షన్ కోడ్ రాలే కదా సెర్చింగ్. వాళ్ళైనా 123 కింద విజేత బంధువులు పెట్టుంటే విజేత బంధువులు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ లేడు. అలాగే సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ వస్తుంది. బాగుంటాడని చెప్పి పోలీసులు వచ్చారు. ఏం లేదు, దయచేసి వదిలేదు. ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తా ఉన్నారు. సో కానీ నేనే చెప్పాను, మీరు 10 సార్లు అయినా చెక్ చేసుకోండి, ఉన్నది ఇదే, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి. ఇల్లుని 1కి 2 సార్లు కాదు 3 సార్లు చెక్ చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం బైరి సింగుపురంలో నీలం జూట్ మిల్ లాకౌట్ను నిరసిస్తూ కార్మికులు ధర్నా నిర్వహించారు. లాకౌట్కు సంబంధించి నీలం జూట్ మిల్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా డ్యూటీలకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకు లాకౌట్ ప్రకటన నోటీస్ బోర్డులో పెట్టారని కార్మికులు మండిపడ్డారు. అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరినీ యాజమాన్యం విధుల్లోకి అనుమతించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. కార్మికుల పట్టాలు కొట్టొద్దు. అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలి. అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలి. యాజమాన్యం దుర్మార్గం నశించాలి. ఈరోజు కార్మికులు ప్రశాంతంగా పని చేసుకుంటుంటే కార్మికుల తలాగా పని ఉపయోగించుకొని ఉత్పత్తిని కొనసాగించకుండా కార్మికుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నోటీస్ బోర్డులో పనిచేయట్లేదని చెప్పి ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఏకపక్షంగా అక్రమ లాకౌట్ ప్రకటించి కార్మికుల్ని రోడ్డుపైకి నెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకే కార్మికులందరూ విధులకు హాజరు కావడానికి వచ్చినప్పటికి కూడా యాజమాన్యం గేట్లు క్లోజ్ చేసేసి పోలీసు బందోబస్తుతో యాజమాన్యం అక్రమ లాకౌట్ ప్రకటించడం సరైనది కాదు. ఇది చట్ట వ్యతిరేకం. ఖచ్చితంగా కార్మిక శాఖ అధికారులు కూడా వెంటనే జోక్యం చేసుకుని నీలం జూట్ మిల్ యాజమాన్యం ప్రకటించిన అక్రమ లాకౌట్ ని వెంటనే ఎత్తివేసి కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక 35 సంవత్సరాల నుండి
రూపాయలు కాండి ఈరోజు 2004 వారికి 2024 వరకు పనిచేస్తుంటే ఈ రోజు డ్యూటీలో ఎక్కవలసిన 6 గంటల డ్యూటీ వచ్చేటోడికి లాకౌట్ నోటీసు పెట్టిస్తోడికి పోలీసులు బందోబస్తు పెట్టించినారు. మేము ఎలాగ రోడ్డు పడిపోవడము ఈ అక్రమైన లాకౌట్ వెంటనే ఎత్తివేసేసి మా కడుపులు నింపమని ఎండీ గారికి మళ్ళీ చెప్తాను. ఈ నీలం జూట్ మిల్లు అక్రమ లాకౌట్ని వెంటనే ఎత్తివేయాలా, లేదనుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈరోజు కార్మికులందరూ విధులకు హాజరవ్వాల్సిందిగా కోరుతూ మరి అందరూ వచ్చినప్పటికి కూడా మీరు గేట్ దగ్గర నోటీసు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కార్మికుల్ని రోడ్డు మీద పాలన చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి యాజమాన్యం ఒకసారి గుర్తించాలా. ఎందుకంటే మీ ఎదుగుదలకు కారణమైనటువంటి కార్మికులందరినీ ఈరోజు పొట్టకొట్టి రోడ్డు మీద నించుని పెట్టడం అనేటువంటిది కరెక్ట్ అనేది కాదు. వెంటనే యాజమాన్యం కార్మికులతో కార్మిక నాయకత్వంతో చర్చలు జరిపి వెంటనే ఏమైనా పరిష్కారం ఉంటే మార్గం ఏదో ఎంచుకొని మాట్లాడుకోవాలి తప్పించి ఇలాగా ఫ్యాక్టరీని నిలిపేయడం కరెక్ట్ కాదు. నాణ్యమైన ఉన్నత విద్య, ప్రపంచంతో పోటీ అంటూ జగన్ సర్కార్ గొప్పలు. వాస్తవ పరిస్థితి చూస్తే విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేవారు లేని దుస్థితి. అన్ని వర్సిటీల్లో కలిపి 24% బోధనా సిబ్బందే పనిచేస్తున్నారు. 18 విశ్వవిద్యాలయాల్లో 3295 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా లోపభూయిష్టమైన హేతుబద్ధీకరణ, రోస్టర్ ప్రక్రియతో న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోయింది. పోస్టుల భర్తీకి కోర్టు కేసులు అడ్డంకిగా మారితే సీఎం జగన్ మాత్రం ప్రక్రియ వేగంగా సాగుతోందంటూ అబద్ధాలు చెబుతున్నారు. మొట్టమొదటిసారిగా దాదాపుగా 18 యూనివర్సిటీస్లో 3295 జాబ్స్ ఖాళీగా, టీచింగ్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు. అధ్యాపక పోస్టుల భర్తీ కోసం 2023 అక్టోబర్ 30న విశ్వవిద్యాలయాల వారీగా ఉద్యోగ ప్రకటనలను ప్రభుత్వం విడుదల చేసింది. పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్లోనే ప్రభుత్వం రిప్లై కౌంటర్ వేయాల్సి ఉండగా ఇంతవరకు వేయలేదు. ఫలితంగా దరఖాస్తుల దశలోనే నియామక ప్రక్రియ ఆగిపోయింది. వర్సిటీల్లో పాఠాలు చెప్పేవారే లేకుండా పోయారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం నియామక ప్రక్రియ వేగంగా జరుగుతోందని అలవోకగా అబద్ధాలను చెప్పేస్తున్నారు. బోధనా సిబ్బంది లేక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడు క్యాంపస్ సీట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండేది. జగన్ పాలనలో పరిస్థితి తారుమారైంది. ప్రవేశ పరీక్ష రాయకపోయినా పిలిచి సీట్లిస్తామని చెబుతున్నా ఎవరూ చేరే పరిస్థితి లేదు. వర్సిటీల్లోని ఖాళీ పోస్టులను నేరుగా భర్తీ చేయకుండా హేతుబద్ధీకరణ పేరుతో ఒకచోట నుంచి మరొక చోటుకు సర్దుబాటు చేశారు. చాలా వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు లభించాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు వారికి దక్కకుండా పోయాయి. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ పదే పదే బిగ్గరగా అరుస్తూ ప్రసంగించే సీఎం జగన్ వారికి ఉద్యోగాలు లేకుండా చేశారు. ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిటీతో చేయించిన హేతుబద్ధీకరణలో శాస్త్రీయత లోపించిందని అనేక మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హేతుబద్ధీకరణ పేరుతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 200 పోస్టులను రద్దు చేసి వాటిని ఇతర వర్సిటీలకు మళ్లించారు. అధికారం చేపట్టిన కొత్తలో జగన్ ఏమన్నారు? బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయని ఉపకులపతి చెబుతున్నారంటే ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. మరి ఆంధ్ర వర్సిటీ పోస్టులు 200 రద్దు చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి రాలేదా? నియామకాలు చేయడం అంటే ఇలా రద్దు చేయడమా? పోస్టులు మళ్లింపు చేయడమేనా? ప్రభుత్వం ఒక పక్క పోస్టులు భర్తీ చేస్తున్నట్లు హడావిడి చేస్తూ మరోపక్క లోపభూయిష్ట విధానాలు పాటించి న్యాయ చిక్కులతో ఉద్యోగాల భర్తీ నిలిచిపోయేలా చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విద్యా హక్కు ఇదే ఇప్పుడు కొత్త నినాదమని ఇటీవల ఎడెక్స్ ఆన్లైన్ కోర్సుల ప్రారంభోత్సవం వేళ సీఎం జగన్ గొప్పగా చెప్పారు. అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఎలా అందుతుందనే అంశాన్ని గాలికొదిలేశారు.
ఏపీ వర్సిటీల్లో నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు, జాతీయ విద్యా సంస్థలకు తరలి వెళ్లిపోతున్నారు. వాస్తవం ఇలా ఉంటే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతున్నారంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్ ఊదరగొడుతున్నారు. పాఠాలు చెప్పేవారే లేకపోతే నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందో జగన్ సర్కార్కే తెలియాలి. విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎలా ఉంది అని ఎవరైనా చూస్తే చాలా అవమానకరం. 180% ఖాళీలు ఉన్నాయి. 20% మంది అధ్యాపకులు ఉన్నారు. రోజువారీ వేతనంతో పనిచేసే అధ్యాపకులతో ఈ రోజున విశ్వవిద్యాలయాలకు పాఠాలు చెప్పిస్తా ఉన్నారు. బోధన జరుగుతూ ఉంది. పరిశోధనలు అయితే పూర్తిగా ఏమీ లేదు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన డైవర్స్ స్కిల్స్ కావాలి. అదేవిధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మీద శిక్షణ కావాలి. వీటన్నిటిని వాళ్ళకి అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీలో కానీ, లేకపోతే అఫిలియేట్ కాలేజీలో కానీ యూనివర్సిటీ బాధ్యత. అందుకు కావాల్సిన సిబ్బంది, అధ్యాపకులు లేనప్పుడు యూనివర్సిటీలు ఏ లాభిస్తారు? అది పూర్తిగా నిజంగా విద్యార్థులంతా కూడా నష్టపోతా ఉన్నారు. ఈ రోజున వాళ్ళ జీవితాలు పూర్తిగా దుర్భరంగా మాత్రమే ఇక్కడ చదివిన. అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మంజూరైన పోస్టులు 3480 ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు 845 మంది మాత్రమే. వర్సిటీల్లో 2635, రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో 660 పోస్టులు రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇందులో లోపాలు ఉండటంతో ఉద్యోగాల భర్తీకి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. పోస్టుల భర్తీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వమే కావాలని న్యాయ వివాదాలు ఏర్పడేలా చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీల్లో మంజూరు చేసిన పోస్టులు 3480 ఉండగా వీటినే హేతుబద్ధీకరణ పేరుతో సర్దుబాటు చేసింది. గతంలో అన్నింటిలో కలిపి సహాయక ఆచార్యులు 1979, అసోసియేట్ ప్రొఫెసర్లు 960, ప్రొఫెసర్లు 541 మంది ఉన్నారు. ఇప్పుడు సహాయ ఆచార్యులు 2147, అసోసియేట్ ప్రొఫెసర్లు 859, ప్రొఫెసర్ పోస్టులు 474గా మార్పు చేశారే తప్ప కొత్తగా ఒక్క పోస్టు మంజూరు చేయలేదు. కొత్తగా పోస్టులను మంజూరు చేస్తే జీతాలు, ఇతర ప్రయోజనాల పేరుతో ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో పాఠశాల విద్యలో చేసినట్లే హేతుబద్ధీకరణ పేరుతో కొన్నింటిలో కోత వేసి మరికొన్నింటికి సర్దుబాటు చేసేసింది. ఇదే జగన్ మార్కు మాయ. ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీల నుంచి వాళ్ళ పోస్టులు కొన్ని తీసుకొని రాష్ట్రంలోని చిన్న యూనివర్సిటీలకు ఇచ్చారు. ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదు. కొత్తగా పెట్టి విశ్వవిద్యాలయంలో పోస్టులు ఇవ్వాలంటే అయితే యూజీ శాంక్షన్ పోస్టులు ఉండాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో పోస్టులు శాంక్షన్ చేయాలి. అంతేగాని ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో పోస్టులు తీసుకొని ఆ విశ్వవిద్యాలయాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది తప్పు. అందువల్ల ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని వేల మంది ఉన్నారు నిరుద్యోగులు. వాళ్ళందరూ కోర్టుకెళ్లారు. 5 నెలలు మీరు ఎంత కౌంటర్ ఫైల్ చేయలేదు, కేసు ఎప్పుడు ఫైల్ లేదు అవుతాయి, మీరు ఎప్పుడు ఉద్యోగాలు చేస్తారు? ఇంత దారుణంగా మీరు ప్రజలను తప్పుదారి పట్టేయటం, నిరుద్యోగుల్ని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంజూరైన పోస్టులు 926 ఉంటే 200 పోస్టులను రద్దు చేసింది. ఇక్కడ 726 పోస్టులు మాత్రమే మిగిలాయి. శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో 572 మంజూరు పోస్టులుంటే 150 పోస్టులను మళ్లించేసింది. ఇక్కడ పోస్టులు 422కు తగ్గిపోయాయి. ద్రవిడ విశ్వవిద్యాలయంలో 94 మంది అధ్యాపకులు ఉండాలి. జగన్ సర్కారు వీటిని 80కి కుదించి 14 పోస్టులు మాయం చేసింది. గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు మంజూరు చేసిన పోస్టులను జేఎన్టీయూ గురజాడకు మళ్లించేసింది. ఇక్కడ మొత్తం 164 పోస్టులుంటే 163 కుదించింది. జేఎన్టీయూ కాకినాడకు 198 పోస్టులుంటే ఒక్కటి కోత వేసి 197 చాలంటూ నిర్ణయించేసింది. కోత వేసిన పోస్టులను ఆచార్య నాగార్జున, ఆదికవి నన్నయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేఎన్టీయూ అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ, కృష్ణ, రాయలసీమ, శ్రీ పద్మావతి మహిళ, విక్రమసింహపురి, యోగి వేమన, ఉర్దూ వర్సిటీలకు సర్దుబాటు చేసింది. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లంచం కేసుల్లో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చట్ట సభ్యులకు లంచం కేసుల్లో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే ఎవరైనా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్టసభ్యులకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. చట్టసభల్లో ప్రసంగం చేసేందుకు ఓటు వేయడానికి లంచం తీసుకున్న సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని, దీనిని ఉపేక్షించలేమని అన్నారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవాలని చూసి ఎవరూ మోసపోవద్దన్నారు. శంఖారావం కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృషి చేయాలని కోరారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్ లో మీరెవ్వరూ కూడా పడొద్దు. తెలుగుదేశం అంటే ప్రభాకర్, ప్రభాకర్ అంటే తెలుగుదేశం. దీనిలో సెకండ్ థాట్ అనేది కూడా లేదు. నేను లేని దెందులూరు లేదు, దెందులూరు లేని ప్రభాకర్ లేదు. నా భార్య గాని నా కూతురు గాని రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణంగా రారని చెప్పి కూడా ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆంగ్ల దినపత్రిక ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ఓడిపోతున్నారని, అది మామూలు ఓటమి కాదు, భారీ ఓటమి తప్పదని ఆయన తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. Younger part of the population, those who are educated, they are looking for jobs. They are not looking for 1,000 rupees benefit. The head of the state, you must not put all your eggs in one basket called freebies. And Jagan has made a mistake, and I think he'll find it very, very difficult to make a comeback now. You are being elected to do a job which is being more than provider. Some of these leaders, when they start becoming providers, then people made to pay them heavily in the election, and that is what is going to be Jagan. My gut is telling that he's losing big, not losing big. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై ఏర్పడిన పొగమంచు వరుస ప్రమాదాలకు కారణమైంది. పామర్రు మండలం కొండిపర్రు వద్ద 5 వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొంతమంది వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద ఘటనతో హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా తనకలు సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీ అతివేగంతో ఎద్దుల బండిపైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో రైతు వెంకటరమణ మృతి చెందారు. ఓ ఎద్దు మృతి చెందగా మరో ఎద్దుకు తీవ్రంగా గాయాలయ్యాయి. తెల్లవారుజామున సమయంలో ఇసుక తీసుకొచ్చేందుకు వెళ్లగా కదిరి నుంచి మదనపల్లికి వెళుతున్న లారీ వేగంగా ఎద్దుల బండిని ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇసుక, మట్టి, గుట్కా, మద్యం, భూకబ్జాలు ఒక్కటేమిటి, ఆ అరాచక శక్తి అడుగుపెట్టని రంగమే లేదు. 3 ముక్కలాటలు, గానా భజానాల్లో మునిగి తేలే ఆ వ్యక్తికి అధికారం అందివచ్చింది. రాష్ట్ర స్థాయిలో కీలక పదవీ దక్కింది. ఇక ఆగుతారా? అడ్డు అదుపు లేకుండా పేటరేగిపోతున్నారు. కుటుంబ సభ్యులను, అనుచరులను జనంపై బందిపోటు దొంగల్లా వదిలేశారు. ఆ అవినీతి రాజా దోపిడీకి హద్దే లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 ఏళ్లుగా ఆ అక్రమాల రారాజు చెలరేగిపోతున్నారు. భూముల్ని కబ్జా చేస్తున్నారు. చెరువులు, కాలువ కట్టల్లోని మట్టిని తవ్వేస్తున్నారు. కొండల్ని కొల్లగొడుతున్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టించడం, అక్రమాల్ని వెలుగులోకి తెచ్చిన విలేకరులను బెదిరించడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. ఓ దళిత యువకుడి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా నాయకుడికి అండా దండా ఆయనే. ఈ అవినీతి రాజా వ్యవహారాలన్నీ ఆయనకు పిల్లనిచ్చిన మామ కనుసన్నల్లోనే కొనసాగుతాయి. ఈయన అనుచరులు సైతం తమ దందాల సొత్తును మామకే చేరవేస్తుంటారు. తుని నుంచి కోటనందూరు మండలం అల్లిపూడి వరకు తాండవ నదిలో ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తవ్విస్తున్నారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం దూర ప్రాంతాలకు నిత్యం కొన్ని వందల లోడ్లు తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. సముద్ర తీరంలోని బొండు ఇసుకను సైతం వదలడం లేదు. వేమవరం, ఎర్రయ్యపేట, అన్నయ్యపేట, ఎల్లయ్యపేట, దానువాయిపేట తదితర గ్రామాల్లో బొండు ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తూ సొమ్ములు వెనకేసుకుంటున్నారు. ఏలేరు, పోలవరం కాలువ గట్లపై ఉన్న మట్టి నిల్వల్ని అడ్డగోలుగా తవ్వేసి విక్రయిస్తున్నారు. చెరువుల్లో మట్టిని ఇటుకబట్టి వ్యాపారులకు అమ్ముకున్నారు. చిన్న చిన్న కొండలు, గుట్టల్ని సైతం ఈ 5 ఏళ్లలో కరిగించేశారు.
తొండంగి మండలం కొమనాపల్లి గ్రామ చెరువు గర్భంలోని 100 ఎకరాల్లో కోదాడ గ్రామ దళితులు కొన్ని దశాబ్దాలుగా పంటలు వేసుకుంటున్నారు. అందులోని 70 ఎకరాల్ని ఈ ప్రజా ప్రతినిధి తనకు కావలసిన వ్యక్తికి కట్టబెట్టి తద్వారా భారీగా లబ్ధి పొందారు. ఈ భూమిలో సాగు చేసుకుని జీవిస్తున్న దళిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా వారిపై ఉక్కుపాదం మోపారు. కోదాడలో 3 ఎకరాల గ్రామకంఠం భూమిని సబ్ డివిజన్ చేయించి తన అనుచరుడైన వైకాపా నాయకుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత ఆ భూమిని జగనన్న కాలనీల కోసం ఎకరం 40 లక్షల చొప్పున ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. ఇలా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మేసి ఈ ఒక్క డీల్లోనే కోటికి పైగా కొల్లగొట్టారు. తుని మండలం రాజపేట వద్ద జగనన్న కాలనీ కోసం 110 ఎకరాల భూమిని సేకరించారు. అక్కడున్న వాస్తవ ధర కంటే అనేక రెట్లు అధిక మొత్తానికి ప్రభుత్వంతో కొనిపించి కమిషన్ల రూపంలో భారీగా లబ్ధి పొందారు. ఎక్కడైనా విలువైన భూమి ఉంటే చాలు దానిపై కన్నేస్తారు. తామే కొంటామంటూ యజమానికి కొంత అడ్వాన్స్ చెల్లిస్తారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ అరాచక ప్రజా ప్రతినిధి మామ తన భూమిని ఇలాగే లాక్కున్నారని ఆరోపిస్తూ పాయకరావుపేటకు చెందిన ఓ మహిళ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీసం 2కు తగ్గకుండా మద్యం గొలుసు దుకాణాలున్నాయి. ఇవన్నీ ఈ ప్రజా ప్రతినిధి అనుచరుల కరుసన్నల్లోనే నడుస్తున్నాయి. గొలుసు దుకాణాల్లో క్వార్టర్ మద్యం సీసాపై అదనంగా 30 చొప్పున వసూలు చేస్తున్నారు. అందులో నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధి, అతని మండల స్థాయి అనుచరులు, గొలుసు దుకాణం నిర్వాహకులు 10 చొప్పున వాటాలు పంచుకుంటున్నారు. ఇలా కోట్లు కొట్టేస్తున్నారు. తెలంగాణ మద్యాన్ని తీసుకొస్తూ గొలుసు దుకాణాల్లో విక్రయిస్తున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధే ఈ దందా నడిపిస్తుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. నిషేధిత గుట్కా వ్యాపారము ఈ ప్రజా ప్రతినిధి అండదండలతో సాగుతోంది. లాటరీ టికెట్లను విక్రయించే వారి నుంచి నెలకు లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కూడా నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరైనా బహుళ అంతస్తుల భవనం నిర్మించాలంటే తొలుత ఈ ప్రజా ప్రతినిధికి అడిగినంత కప్పం చెల్లించాల్సిందే. లేకపోతే ఒక్క ఇటుక కూడా పెట్టనీయకుండా వేధిస్తారు. ఈ దెబ్బకు అక్కడ భవనాలు నిర్మించాలంటేనే స్థిరాస్తి వ్యాపారులు హడలుతున్నారు. వ్యాపారులు, రైతులు ఆక్వా చెరువులు తవ్వుకోవాలంటే ముందుగా ఎకరాకు 1,00,000 చొప్పున ముట్టజెప్పాల్సిందే. ఒక్క తొండంగి మండలంలోనే ఇలాంటివి 200 వరకు చెరువులున్నాయి. వాటి ద్వారా కోట్లు గుంజేశారు. రవాణా శాఖ చెక్ పోస్టును సైతం తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అక్కడ తన అనుచరుల్ని మోహరించి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. తొండంగి మండలంలో నిర్మాణంలో ఉన్న పలు పరిశ్రమల నుంచి భారీ మొత్తాల్లో వసూలు చేశారు. ప్రతి మండలాన్ని తనకు నమ్మిన బంటులైన ఒకరిద్దరు అనుచరులకు అప్పగించేశారు. వారు దందాలకు తెగబడుతున్నారు. తొండంగికి చెందిన ఓ అనుచరుడు తన కారుకు ప్రజా ప్రతినిధి స్టిక్కర్ను అంటించుకుని తిరుగుతుంటారు. మద్యం, గుట్కా, లాటరీ టికెట్ల వ్యాపారాలన్నీ నడిపిస్తారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రజా ప్రతినిధి స్నేహితుడితో పాటు ఓ మహిళా ప్రజా ప్రతినిధి భర్త, నామినేటెడ్ పదవిలో ఉన్న మరో నాయకుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో మండలంలో ఉప ఎంపీపీ, మరో 2 పార్టీ వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు. ఇంకో మండలంలో జిల్లా వ్యవసాయ సలహా మండలిలోని కీలక నాయకుడు, ఒక మండల స్థాయి ప్రజా ప్రతినిధి, ఒక దేవస్థానానికి గతంలో చైర్మన్ గా వ్యవహరించిన మరో వ్యక్తి దందాలు చేస్తున్నారు. అటకెక్కిన అభివృద్ధి, నిధుల్లేక పాతాళానికి పడిన సాగునీటి ప్రాజెక్టులు, గాల్లో దీపంలా మౌలిక వస్తుల కల్పన. ఇది జగన్ పాలనలోని గతి తప్పిన రాష్ట్ర పరిస్థితి. ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి అనాలోచిత నిర్ణయాలతో ఏపీని దశాబ్ద కాలం వెనక్కి నెట్టారు. నిర్లక్ష్యంతో మూలధన వ్యయాన్ని మూలకు నెట్టారు. గత 8 ఏళ్లలో 2022-23లోనే అత్యంత తక్కువ ఖర్చు చేశారు. మూలధన వ్యయాన్ని కేవలం 7,244 కోట్లకు పరిమితం చేసినట్లు స్వయంగా కాగ్ విశ్లేషణలో తేలింది. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఎంతున్నా మూలధన వ్యయం కింద చేసే ఖర్చులే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయి. అభివృద్ధికి నిధులే వెచ్చించకుంటే పనులెలా పూర్తవుతాయి? రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుంది? 2022-23లో మూలధన వ్యయం కింద ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 7,244 కోట్లు మాత్రమే. అయితే ఆ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఖర్చు 2,25,853 కోట్లు. అభివృద్ధి పనులకు ఎంత అత్యల్పంగా ఖర్చు చేశారనేందుకు ఇదే ఉదాహరణ
ఉదాహరణ అంటూ కాగ్ లెక్కలతో సహా వెల్లడించింది. గత 8 ఏళ్లలో ఎప్పుడూ ఇంత అత్యల్ప వ్యయం లేదు. కాగ్ లెక్కల ప్రకారం 2018-19లో మూలధన వ్యయంగా 19,976 కోట్లను ఖర్చు చేయగా, జగన్ సర్కార్ తొలి ఆర్థిక సంవత్సరం 2019-20లో పెట్టిన మూలధన వ్యయం 12,242 కోట్లు మాత్రమే. అంటే అభివృద్ధి పనులపై చేసిన నిధుల ఖర్చు అంతకు ముందు ఏడాది కన్నా 39% తగ్గిపోయింది. మౌలిక సౌకర్యాలు కల్పిస్తే పరిశ్రమలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఈ ఆర్థిక చక్రమే రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది. కానీ 2024 నాటికి మొత్తం 42 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం కేవలం నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు 2వ టన్నెల్ పనులు మాత్రమే పూర్తి చేసింది. కొత్త ఆయకట్టు ఏదీ సాగులోకి తీసుకురాలేకపోయింది. రోడ్ల నిర్మాణము జరగలేదు. పోర్టులు, ఇతర అభివృద్ధి పనుల నిలిచిపోయాయి. ఇలా జగన్ సర్కార్ నిర్వాకంతో ఆర్థిక చక్రానికి బీటలు వారాయి. మూలధన వ్యయం అంచనాలు తగ్గిపోవడమే కాదు, మొత్తం ఖర్చులోనూ ఈ కేటగిరీ వ్యయంలో తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు పరిశీలిస్తే మొత్తం బడ్జెట్ అంచనాల్లో మూలధన వ్యయం అంచనాలు వరుసగా 14.60% నుంచి 13.30%, ఆ తర్వాత 8.06% తగ్గిపోయాయి. ఆ తర్వాత 11.97% మేర కేటాయింపులు చూపారు. మొత్తం బడ్జెట్ ఖర్చులో మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు బాగా తగ్గుతూ వచ్చింది. 2020-21లో అది 10.14% ఉంటే ఆ మరుసటి ఏడాది 8.54%, ఆ తర్వాత ఏకంగా 3.20% తగ్గిపోయింది. ఇది జగన్ జమానాలో అభివృద్ధి నమూనా అంటూ కాగ్ గణాంకాలు వెల్లడించింది.